శ్రీ గురుభ్యో నమః. మన దేవాలయములు దేవాలయములందు నిత్యము కూడా పూజలు అలంకరణ చేస్తున్నాం. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలోనూ దైవం తోడుగా ఉంటారు. మనము లేచిన దగ్గర నుంచి కూడా అనేక విషయాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ అలాగే దైవ కార్యాలలో కూడా పాల్గొనాలి. ప్రతినిత్యము కూడా ఎక్కడ ప్రతిష్టలు అవుతున్నాయి, ఎక్కడ నూతన దేవాలయాలు మొదలవుతున్నాయి, ఎక్కడ నూతనంగా పూజలు అలంకరణలు జరుగుతున్నాయి, అలాగే అమ్మవారి జాతరలు ఎక్కడ జరుగుతున్నాయి, అలా ప్రతి విషయాన్ని కూడా మనం గమనించి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ దేవాలయ విశిష్టత తెలుసుకుని దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా మనము చేసే ప్రతి పనిలోనూ కూడా దైవారాధన తప్పకుండా చేయాలి. మనం ఇల్లు కట్టుకుంటున్నా, వివాహం చేసుకుంటున్నా, ఏ శుభకార్యం చేస్తున్నా కూడా దైవారాధన చేసి మాత్రమే మనం ఆ పని మాట్లాడాలి. ఆ దైవారాధన చేసినప్పుడు చాలా సంతోషంగా ఏ విఘ్నాలు లేకుండా ఆ పనులన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా మనకి కుటుంబంలో వివాహం జరిగినప్పుడు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా మన కుమార్తెలాగే చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లల్ని మనం ఏ విధంగా చూస్తామో మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని కూడా అదే విధంగా చూడాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మంచి ఉండాలి. ఎవరిని కూడా బాధించకూడదు, బాధ పెట్టకూడదు. కానీ చాలామంది మన పిల్లలను ఓలాగా, బయట పిల్లలను ఓలాగా చూస్తూ ఉంటారు. కానీ అది చాలా పాపం. అలా చేసిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా దెబ్బతిన్నారు. కనుక ఎవరమ్మైనా ఒకటే అని మనం చూడాలి. కానీ మన వాళ్ళు ఒకలాగా, పరాయి వాళ్ళు ఒకలాగా మనం చూడకూడదు. అదేవిధంగా అన్నదమ్ములు అవుతానో, అక్క చెల్లెలు అవుతానో, ఎవరైనా సరే మన తోటి మాత్రమే వాళ్ళు పుట్టారు కనుక వారిని సమానంగా చూడాలి. చిన్నప్పుడు అందరూ కలిసిమెలిసి పెరుగుతూ ఉంటారు. కానీ డబ్బు వచ్చాక వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళని విడిపోతూ ఉంటారు. చాలా చోట్ల జరుగుతూ ఉంది. కానీ అది సరైనది కాదు. తల్లిదండ్రులు మన అందరినీ సమానంగా పెంచుతారు. అదేవిధంగా సమానంగా ఎలా అయితే పెరుగుతామో పెద్దయ్య కూడా అందరూ కలిసిమెలిసే ఉండాలి. అలా ఉన్నప్పుడే బయట వాళ్ళ దృష్టిలో మనం చులకనగా లేకుండా ఉంటాం. అలాగే మనం ఏది చేసినా వీరు ఏ కార్యక్రమైనా బాగా చేస్తారని పేరు వస్తుంది. అలా చేయడంలో చాలా గొప్పతనం ఉంటుంది. ఎందుకంటే చేసే ప్రతి కార్యక్రమం కూడా శుభకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అందరిలోనూ మంచిగా ఉంటుంది. కనుక అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా అందరూ కలిసిమెలిసి ఉంటేనే దాని యొక్క గొప్పతనం. అలాగే దైవారాధన చేసేటప్పుడు కూడా మనం మన అనే వాళ్ళందరినీ పిలవాలి. ఎందుకంటే ఇంట్లో ఒక వివాహం జరగవచ్చు, శుభకార్యం చేయొచ్చు, లేకపోతే ఏదైనా మనం దగ్గరుండి దేవతా ప్రతిష్ఠ చేయొచ్చు. అలాంటి సమయంలో మన అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని పిలుచుకుని వారందరి సమక్షంలో చేయడం వలన చాలా మంచిగా ఉంటుంది, శుభంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి సమయంలో మనం వాళ్ళకి నూతన వస్త్రాలు ఇస్తాం, భోజనం పెడతాం. అలా పిలిచి అవి చేయడం వలన మన అక్కచెల్లిని చూసినట్టు అవుతుంది, వారిని సంతృప్తిపరిచినట్టు ఉంటుంది, అందులో మంచి జరుగుతుంది. కనుక చిన్నప్పుడు ఎలా ఉంటామో పెద్దయ్య కూడా అలాగే ఉండడం అనేది చాలా ధర్మం. దైవ కార్యాలలో కూడా అదే విధంగా ఉండాలి. అదేవిధంగా నూతన దేవాలయాలు ఎక్కడ నిర్మాణంలో ఉన్నా వాటికి మన వంతు మనం సాయం చేయాలి. అలా చేసినప్పుడే మన యొక్క పుణ్యం అనేక రెట్లు అవుతుంది, మన పాపం తగ్గుతుంది, మనం సంతోషంగా ఉంటాం.
ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.